రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో 80% పైగా స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై ఎన్నికల్లో అరాచకాలు సృష్టించాయని, పోలీసులపై దాడులకు దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని మండిపడ్డారు. 10 ఏళ్లుగా మున్సిపాలిటీలను పట్టించుకోని బీజేపీ ఇప్పుడు అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని ఆయన స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపరిస్థితి చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, మొగన్ని కొట్టి మరమరా అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా తీసుకుంటే బలవంతంగా తెచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇతరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఎజెండాతోటి ఎన్నికల ప్రచారం వరకు వాళ్ళ ఆరోపణల పరంపర పార్టీని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎన్నిక ఇలా తెలంగాణ ప్రజలను మోసపుచ్చే విధంగా అబద్దాల ప్రచారం చేసి 2 సంవత్సరాలుగా పేద ప్రజలకు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అందని విధంగా సన్న బియ్యము, రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, రైతులకు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఇక్కడ కూడా ఇవి లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేక ఇలా ఎన్నికల్లో ఓడిపోతున్నామనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీని, అధికార వ్యవస్థను మృత జల్లే విధంగా కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే గల్లీ కార్యకర్త దాకా, రాష్ట్ర మాజీ మంత్రులు, టీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల దాకా ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వివరించడానికి దురదృష్టకరం. ఇలా భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ఈరోజు అన్ని పేపర్లలో ఫుల్ మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. ఇలా కొత్త పేపర్లలో, అన్ని పేపర్లలో ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. అడుగుతాను, ఇలా వికసిత తెలంగాణ పట్టణ ప్రణాళిక బీజేపీతో అభివృద్ధికి గ్యారెంటీ అని ఇచ్చిన వీళ్లు భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు ఇవన్నీ కల్పించాల్సిందే.